హలో అందరికీ, నేను మీ నిత్యా నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి, కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి అన్ని కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగినాక దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి, కొంచెం చింతపండు మాత్రం వేసుకోవాలి. చింతపండు మాత్రం కొంచెమే వేసుకోవాలి, చాలా వేసుకుంటే పులుపుగా అవుతుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు దీనికి రుచికి సరిపడాదంత ఉప్పు వేసుకోవాలి. దీనికి 1 స్పూన్ ఉప్పు మాత్రం పడుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తేనేమో ఒక 2 డేస్ మాత్రం నిల్వ ఉంటుంది. ఒకవేళ మనకు 1 వీక్ పాటు నిల్వ ఉండాలి అంటే మళ్ళీ తర్వాత ఒక స్టవ్ పైన పెట్టి బాగా ఎక్సెస్ వాటర్ మొత్తం పోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది.